ఇస్తారు అని మన జీవితంలో కూడా మనం బాధపడుతూ ఉంటాం. అయితే నేను మన కాపరి గురించి ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. ఆయన ఎన్నడూ విడిచిపెట్టని కాపరి. నువ్వు ఎన్నిసార్లు తప్పిపోయినా కానీ ఆయన మరలా నీ దగ్గరకు వచ్చే కాపరి. ఆయన ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదంట. హెబ్రీలకు రాసిన పత్రికలో ఉంటుంది, ఏమని ఉంటుందంటే ఆయన ఎప్పుడు విడిచిపెట్టాడంట. ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఈరోజు నీ పరిస్థితులను బట్టి, నీకున్న సమస్యలను బట్టి, నేను తప్పిపోయాను, దేవుడి నుంచి దూరం అయిపోయాను కాబట్టి నాకు ఈ సమస్యలు, దేవుడు కూడా నన్ను వదిలేశాడు అని ఫీల్ అవ్వద్దు. నీ కాపరి నిన్ను ఎప్పుడు వదిలేయడు. నువ్వు సమస్యలో ఉంటే నిన్నందరూ వదిలిపెడతారేమో కానీ నీ కాపరి మాత్రం నిన్ను వదిలిపెట్టాడు. నువ్వు సమస్యలో ఉంటే అందరు నీ నుంచి దూరం అయిపోతారేమో కానీ నీ కాపరి మాత్రం నిన్ను వెతుక్కుంటూ వస్తాడు నీకు సహాయం చేయడానికి. ఈరోజు సమస్యలో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, అందరు నిన్ను వెలివేశారా, ఎవరి నుంచి నీకు సహాయం రావట్లేదా, నీకు సహాయం చేసే వాళ్ళు కూడా ఆపేశారా, ఏ పరిస్థితులైనా సరే, ఎవరు నిన్ను విడిచిపెట్టినా సరే నీ కాపరి మాత్రం నిన్ను విడిచిపెట్టడు. ఈ